రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా తిరగబడతాయో ఎవ్వరూ ఊహించలేరు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్యను సైడ్ చేసి తన హవా చూపిన కడియం శ్రీహరి పరిస్థితి ఇప్పుడు రివర్స్ అయింది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న కడియంకు నిద్ర లేకుండా చేసే పనిలో రాజయ్య బిజీగా ఉన్నారు. ప్రత్యర్థి శ్రీహరిపై ప్రతీకారం తీర్చుకునేందుకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న తాటికొండకు అవకాశం అంది వచ్చింది. దీంతో గతంలో కడియం శ్రీహరి వల్ల ఎదురైన చేదు అనుభవాలను తలుచుకుంటూ దానికి రెండింతలు పగ తీర్చుకునే విధంగా రాజయ్య ఎదురుదాడికి సిద్ధమయ్యారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కడియం డిఫెన్స్ గేమ్ ఆడుతున్నారు. రాజయ్య తెస్తున్న ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియక శ్రీహరి సతమతమవుతున్నారని వరంగల్ కాంగ్రెస్ వర్గాల సమాచారం. అవకాశవాద రాజకీయాలు అన్ని సందర్భాలను పనిచేయవనే విషయం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అర్థమైనట్లుంది. టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరి కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకుని డిప్యూటీ సీఎం పదవిని అనుభవించిన కడియం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను ముగిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా హస్తం పార్టీలకి జంపు కొట్టేశారు. కడియం శ్రీహరికి కేసీఆర్ చాలా ప్రాధాన్యతనిచ్చినా చివరకు అవన్నీ అధికారం ముందు ఆగలేదు. తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతను కడియం శ్రీహరికి అప్పజెప్పడమే కాదు, గత ఎన్నికల్లో రాజయ్య పోటీ చేసిన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని కూడా కడియంకే కేటాయించడం అప్పట్లో చర్చకు దారితీసింది. రాజయ్యను పక్కన పెట్టి కడియం శ్రీహరిపైనే కేసీఆర్ చాలా నమ్మకం పెంచుకున్నారన్న సంకేతం వెళ్లింది. ఇంత నమ్మకం పెట్టుకున్న కేసీఆర్ కు నమ్మక ద్రోహానికి పాల్పడి కడియం కాంగ్రెస్ లో చేరారని గులాబీ దళం రగిలిపోతోంది. కాంగ్రెస్ లో తాను చేరడమే కాకుండా తన కుమార్తెను కాంగ్రెస్ లో చేర్చి ఆమెకు వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించి గెలిపించడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అధికార పార్టీతో అంటగాగిన కడియం మెడపై ఇప్పుడు అనర్హత కత్తి వేలాడుతోందని, తప్పనిసరిగా ఆయనపై వేటుపడటం ఖాయమని కారు పార్టీ నాయకులు జోస్యం చెబుతున్నారు. కేసీఆర్ సన్నిహితంగా ఉన్న సమయంలో తనపై ఆధిపత్యం చెలాయించి చివరికి తన సిట్టింగ్ స్థానమైన స్టేషన్ ఘన్పూర్ టికెట్ను కూడా తన్నుకుపోయిన కడియం శ్రీహరిపై చాలా కాలంగా తాటికొండ రాజయ్య ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఇప్పుడు అనర్హత అంశం తెరపైకి వచ్చిన వెంటనే కడియం రాజీనామా చేయాలంటూ రాజయ్య స్టేషన్ ఘన్పూర్లో నిరసనకు దిగుతూ నిత్యం తన ప్రత్యర్థికి కంటిలో నలుసులా మారారు. రాజయ్య దెబ్బకు కడియం శ్రీహరి నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్న వార్తలు వస్తున్నాయి. కడియం శ్రీహరికి దమ్ముంటే బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని రాజయ్య విసిరే సవాల్కు అటు నుంచి స్పందన లేదు. కడియం పదవి ఊడే వరకు తాను విశ్రమించబోనంటూ రాజయ్య ప్రతిజ్ఞ చేయడమే కాదు, ఉప ఎన్నికలకు సిద్ధం కావాలంటూ బీఆర్ఎస్ క్యాడర్కు పిలుపునివ్వడం కొసమెరుపు. మొత్తం మీద కడియం శ్రీహరి ఏదో ఊహించుకుని కాంగ్రెస్ లోకి వెళితే సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఎప్పుడు ఎమ్మెల్యే పదవి ఊడుతుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.